Hi, this is JV from idlebrain.com. I'm with Mr. Bunny Vasu. ఆయన ఐ అనే ఫిలిం 15th August రిలీజ్ అవుతుంది. హై నై సార్. సో బేసికలీ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను స్ట్రైట్గా. మీరు గీతా ఆర్ట్స్, యూఆర్ ద హెడ్ ఆఫ్ ద గీతా ఆర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫిలిమ్స్, రైట్? మీరు ఎవరు కావాలంటే ఆ హీరో వస్తారు మీకు. మీరు ఎందుకు చిన్న సినిమాలు చేసి ఇంత కష్టపడుతున్నారు ప్రమోషన్స్ విషయంలో? ఏం లేదండి, ఇప్పుడు మెయిన్ పెద్ద సినిమా చిన్న సినిమా కన్నా కూడా నాకు సినిమా అంటే ఇష్టం. రైట్. ఓకే. సో లాస్ట్ మీరు చూస్తే ఫ్రమ్ 4 years కరోనా టైంలో ఏంటంటే వీఆర్ వెరీ క్లియర్. ఇప్పుడు ఇమీడియట్లీ పెద్ద ఇట్ల మీదకి వెళ్ళొద్దు, బికాస్ ఇట్స్ ఏ ఏమంటారు ట్రాన్సాక్షన్ పీరియడ్. సో సింపుల్గా వెళ్దాము అని చెప్పి అప్పుడు ఉన్న సబ్జెక్ట్స్ కూడా కొన్ని కంప్లీట్ చేయవలసినవి ఉన్నాయి. అప్పుడు మేము ఆల్రెడీ ఒప్పుకున్న ఈ కానీ అవి కంప్లీట్ చేసిన తర్వాత తండేలు అనేది నెక్స్ట్ మేము బిగ్ ఎత్తుకుంది. రైట్. అది కూడా ఒక టేక్ ఆఫ్ కింద ఎత్తుకున్నాం ఆఫ్టర్ కరోనా అనేది. ఈ ఆయ్ అనేది లేటెస్ట్గా ఓకే చేసిన, అంటే ఇప్పుడు ట్రెండ్కి ఇప్పుడున్న దీనికి థియేటర్లో ఎట్లాంటి సినిమాని ఎంజాయ్ చేస్తారని చెప్పి ఒక స్టడీ తర్వాత ఎత్తుకున్న సినిమా ఇది. రైట్. సో నౌ ఆఫ్టర్ కరోనా మళ్ళీ గీతార్స్ ఈస్ టేకింగ్ ఆఫ్. అవును. సో తండేల్ ఈస్ ద వన్ దట్ ఈస్ అ స్టార్ట్ గేట్ ఫర్ అ బిగ్గర్ ప్రొడక్షన్స్ గీతార్స్ నుంచి. రైట్. ఐ ఫిలిం వాట్ ఈస్ ద యూఎస్పి? అంటే ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ ఇయర్ మ్యాడ్ అనే ఒక ఫిల్మ్, అంతకుముందు జాతిరత్నాలు, సో ఫన్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో కొంచెం అలాగా ఇది కూడా ఫన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇట్స్ క్లియర్ ఫన్ అండి, నథింగ్ పెద్ద ఏమంటారు దాన్ని, మైండ్కి పెద్ద పని చెప్పకుండా ఏం చెప్పకుండా నీట్గా వచ్చి నలుగురితో కూర్చున్నావా, హ్యాపీగా నవ్వుకున్నావా, లాస్ట్ 15 నిమిషాలు ఒక మంచి విషయం చెప్పామా, పంపించామా, అంతే తప్పితే దిస్ ఫిలిం బేస్ వచ్చి వెరీ క్లియర్. ఒక పెద్ద కథ, పెద్ద స్క్రీన్ ప్లే ఫాలో అవటం అలా కాకుండా మూమెంట్ టు మూమెంట్ తీసుకెళ్ళి ఆ మూమెంట్స్ అన్నీ కలిపి లాస్ట్లో ఒక హ్యాపీనెస్ ఇచ్చి బయటకు పంపడం అంతే. రైట్. మీరు రిలీజ్ కూడా చాలా ప్యాక్డ్ టైంలో చేస్తున్నారు. అంటే 15th ప్రీమియర్స్ పెట్టి 16th అఫీషియల్గా రిలీజ్ డేట్ అయినా కూడా 15th నైట్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో మీరు యూ ఎక్స్పెక్ట్ మిస్టర్ బచ్చన్ 14th నైట్ చూసేవాళ్ళు, ఇస్మార్ట్ శంకర్ మార్నింగ్ షో చూస్తారు. సో వాళ్ళిద్దరు రెండు చూసిన తర్వాత కానీ ఈ ఫిలింకి వెళ్ళరు జనరల్గా. జనరల్ మూవీ ప్రిఫరెన్సెస్ అలా ఉంటాయి. సో అదే ప్లాన్తో యాక్సెప్ట్ చేయవలసిన విషయం అంటే యాక్సెప్ట్ చేయవలసిన ప్లాన్ కూడా అది. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఇది చిన్న సినిమా అన్నప్పుడు ఏంటంటే మౌత్ టాక్ హ్యాస్ టు స్ప్రెడ్. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ఈ 30-40%తోనే వస్తుంది ఓపెనింగ్స్. ఎంత చేసినా కూడా అదే ఓపెన్ అయ్యి సినిమా బాగుందన్న తర్వాతే ఇది పికప్ అయ్యే సినిమా. సో దీనికి ఫస్ట్ ఏంటంటే ఆ 30-40% గ్యారంటీ తీసుకోవడానికి వీ నీడ్ ఏ బిగ్ హాలిడే, నాట్ ఏ స్మాల్ హాలిడే. రోజు కూడా ఈ రోజు రావాలి, మీకు తెలియదే ఉంది థియేటర్కి. సో August 15th అనేది బిగ్ హాలిడే. సో మా టార్గెట్ ఏంటంటే August 15th టాక్ స్టార్ట్ అయ్యి స్లోగా రైజ్ అయ్యి ఇది తర్వాత అందుకుంటుంది నెక్స్ట్ వీకెండ్కి. అంతే తప్పితే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ లాగానో లేకపోతే రామ్ గారి సినిమా లాగానో పడగానే మార్నింగ్ షోతో అయితే టేక్ ఆఫ్ అది ఎక్స్పెక్ట్ చేస్తే నా అంత ఫూల్ అవుట్ ఉంటుంది దీనికి. కరెక్ట్. ఇప్పుడున్న పొజిషన్ ఎలా ఉందంటే చిన్న సినిమాలు పర్లేదు చూడొచ్చు అంటే కూడా రావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో రీసెంట్గా 1 week 2 weeks వచ్చినాయి. సో పీపుల్ హూ వాచ్డ్ ఇట్ ఇన్ థియేటర్ దే ఫెల్ట్ చీటెడ్. ఎందుకు తొందరగా వస్తుంది, నేను ఎందుకు చూసాను, అయితే వచ్చేది కదా. అంటే అన్లెస్ ద ఫిల్మ్ ఈజ్ రిసౌండింగ్ సక్సెస్ అండ్ అరే చూడకపోతే మనం ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ వస్తే తప్పితే చిన్న ఫిలిమ్స్కి వెళ్ళట్లేదు. సో ఈ చిన్న సినిమాలు ఇన్ని ఎక్కువ రావడానికి ఏంటి కారణం? ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ చిన్న సినిమాలు బ్లాస్ట్ అయిపోతున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ అండ్ నెంబర్ ఆఫ్ రిలీజెస్. ఎందుకు అవుతున్నాయి చిన్న సినిమాలు అన్ని, ఎందుకు తీస్తున్నారు ఇప్పుడు? అంటే మీకు కరోనా తర్వాత అంటే ఐఎమ్ సేయింగ్ అబౌట్ 22లోని దీస్ ప్లాట్ఫామ్స్ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ కంటెంట్. అప్పుడు ఏమైందంటే చిన్న సినిమాలకు ఒక మినిమం గ్యారంటీ దొరికేసింది. ఓకే, మన సినిమా తీస్తే ప్లాట్ఫామ్స్ కొంటున్నాయని చెప్పి తెగ తీసేశారు ఆ టైంలోనే. అప్పుడు ప్లాట్ఫామ్స్ కూడా దే నీడ్ ఏ లైబ్రరీ. అంటే పెద్ద సినిమాలన్నీ కూడా స్టక్ అయి ఉన్నాయి ఎక్కడికక్కడ బికాజ్ ఆఫ్ కరోనా వాళ్ళు అన్నింటి వల్ల. సో ఆ టైంలో ఏంటంటే చిన్న సినిమాలని వాళ్ళు లైబ్రరీకి చాలా గట్టిగా కొన్నప్పుడు ఏంటంటే చిన్న సినిమాలకి బయింగ్ గ్యారంటీ అని చెప్పి ఒక మిత్తులోకి వెళ్ళిపోయారు చాలామంది.
వెళ్ళిపోయి చిన్న సినిమాలని స్టార్ట్ చేసేయడం, ఎక్కడెక్కడి నుంచో 2 కోట్లు 1.5 కోటి పట్టుకొచ్చి సినిమాలు తీసేయడం, ఏదో ప్లాట్ఫామ్ కొంటుంది, అది కొంటుంది, ఇది కొంటుంది అని చెప్పి వాళ్ళందరికీ తర్వాత మిత్ ఎప్పుడు బ్లాస్ట్ అయిందంటే వాళ్ళ లైబ్రరీ ఫుల్ అయిన తర్వాత పెద్ద సినిమాలు కానీ రెగ్యులర్ సినిమాలు మళ్ళీ దీంట్లోకి వచ్చిన తర్వాత ఆ మిత్ పోయింది. ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళు చాలామంది స్టక్ అయి కూర్చున్నారు మొత్తం. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో మీరు అన్నది ఏదైతే ఒక మిత్ వరల్డ్ ఉందో అది జరిగింది అది. బట్ నౌ రియాలిటీ ఈస్ వెరీ క్లియర్. ఈజ్ లైక్ ఇప్పుడు మనకున్నది 54 వీక్స్ ఇయర్. 54 వీక్స్కి మనకున్న 3 ప్లాట్ఫామ్స్ 4 ప్లాట్ఫామ్స్ 54 × 4 ఫిలిమ్సే వెళ్తాయి. దట్ ఈస్ ద రియల్. అవి కూడా వాళ్ళ క్వాలిటీ చూసుకుని, బ్యానర్స్ చూసుకుని, యాక్టర్స్ చూసుకుని తీసుకుంటారు తప్పితే ఇక్కడ కంటెంట్ ఉంది కదని వాళ్ళు కొనరు. అవును, వాళ్ళకి వీక్ ఒక సినిమా పడిందంటే వాళ్ళకి ఆ వీక్ వెళ్ళిపోతుంది. వాళ్ళకి తెలుగు సినిమా 4 ప్లాట్ఫామ్స్కి 54 × 4 ఫిలిమ్స్ అంతే, అంతకుమించి వెళ్ళవు. సో 200 ఫిల్మ్స్. 200లో కూడా ఐ కౌంట్ యాజ్ 150 ఫిలిమ్స్ ఓన్లీ. బికాజ్ ఇప్పుడు వాళ్ళు పెద్ద సినిమా వేశారు, లైక్ వాళ్ళు బాగా రేట్ పెట్టుకుని వేసుకున్నప్పుడు వాళ్ళు 2-3 వీక్స్ ఇంకే సినిమా వేయరు ప్లాట్ఫామ్లో, ఎందుకంటే వాళ్ళకి సేలబిలిటీ అవ్వాలి కదా. అలా యావరేజ్లో చూస్తే అన్నీ కలిపి మహావతే 110 to 125 ఫిలిమ్స్కే సేల్ ఉంటుంది అన్ని ప్లాట్ఫామ్స్ కలిపి. అంతే బ్యాండ్ విడ్త్ ఉంది ఇక్కడ ప్రజెంట్ ఉన్న ప్లాట్ఫామ్స్లో. అది ఆ మిత్ పగిలి అందరికీ రియాలిటీ అర్థం అవడానికి కొంచెం టైం పట్టింది అంతే. రైట్. ఇప్పుడు చిన్న సినిమాలు కొంతమంది అయితే మీరు చెప్పినట్టు ఓటీటీ సెంటర్డ్ తీశారు, వాళ్ళని కూడా ఓటీటీ వాళ్ళు ఈవెన్ ఆఫ్టర్ బయింగ్ ద రైట్స్ దే ఆర్ ఇన్సిస్టింగ్ దట్ యూ హ్యావ్ టు రిలీజ్ ఇట్ ఇన్ థియేటర్, దెన్ ఓన్లీ విల్ ఫుల్ఫిల్ అవర్ ప్రామిస్ అని చెప్పేసి. ఆ పబ్లిసిటీ కావాలి. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ మీద వేసుకున్నారు వాళ్ళు, వేసుకుంటే పబ్లిసిటీ ఖర్చు ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒక సినిమా పబ్లిసిటీ చేయాలంటే ఎంత ఉంటుంది? 1 to 1.5 crore మినిమం ఉంటుంది. మినిమం పబ్లిసిటీ కాస్ట్ అది ఉంటుంది. సో వాళ్ళు మేము ప్లాట్ఫామ్ మీద వేసేస్తాము, సినిమా థియేటర్ రిలీజ్ చేయకుండా అంటే ప్రొడ్యూసర్ పబ్లిసిటీ చేయడు. అవును. సో ఎప్పుడైతే థియేటర్కి వెళ్తున్నాడో ఇతనికి ఒక భయం ఉంటుంది, అమ్మో నాకు ఒక 10 మంది మినిమం ఒక 40 మంది 50 మందితో నేను థియేటర్ ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ ప్లాట్ఫామ్ కూడా ఏదన్నా అంటాడా తీసుకోవడం మానేస్తాడని భయంతోనే పబ్లిసిటీ చేస్తాడు. రైట్. అది ఎవరికి ఉపయోగపడుతుంది? థియేటర్కి అయితే జనాలు, ఓటీటీకి పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది. ఇట్స్ అ ఫార్ములా. వీళ్ళకి అదే చెప్తున్నాను కదండి, ఇది ఏంటంటే ఫిలిం తీయడం అనేదో లేదా ఫిలిం రిలీజ్ చేయడం అనేదో లేదా ఫిలింని అమ్మడం అనేదో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో మన ఫిలిం తీస్తే గ్లామర్ వస్తుంది లేదా ఫిలిం తీస్తే మన జనంలో తెలుస్తాం అనేది కాదు. ఇట్స్ ఏ సైంటిఫికల్లీ ఒక ఇంజనీర్ ఎంత అవగాహన ఉంటుందో ఒక కట్టడం మీద, ఒక పొలిటీషియన్కి ఒక పదం మీద ఎంత అవగాహన ఉంటుందో ఒక ప్రొడ్యూసర్ కూడా సినిమా మీద అంత అవగాహన ఉండాలి. ఏదో జస్ట్ పేరు గురించి పరపతి గురించి వస్తా అంటే దొరికేస్తారు ఇక్కడ అంతే. రైట్. సో బేసికల్గా ఐడియల్గా ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీయాలంటే ఈ సినిమా థియేటర్లో జనాలు చూడాలి, దే హ్యావ్ టు అప్రిషియేట్ ద ఫిలిం, దానివల్ల నాకు డబ్బులు రావాలి, దెన్ ఐ షుడ్ బి పాపులర్. అనేది లాస్ట్ వన్. ఆఫ్టర్ యువర్ ఫిల్మ్ బికమ్స్ హిట్ దెన్ యూ విల్ బి పాపులర్. ఆ టైప్ మైండ్ సెట్ నుంచి ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇట్స్ ఏ ఫార్ములా కింద ప్రపోజిషన్, ఇట్స్ ఏ క్యాలిక్యులేషన్. మనం ఇంత పెట్టి తీస్తాం, ఇంత రావాలి, దట్స్ ఇట్. దేర్ ఎండ్స్ ద ఆ టైప్ మెంటాలిటీ వచ్చేసింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ న్యూ కమర్స్. అసలు న్యూ కామర్స్ నాకు తెలిసి ఆ ఫార్ములాతో వస్తే డిజాస్టర్ అవుతారు. ఎందుకంటే న్యూ కామర్స్కి కానీ ఒక మినిమం స్టార్ లేని సినిమాస్కి కానీ ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దేర్ ఈస్ వెరీ అంటే అసలు గ్యారంటీ లేదు. అండ్ రెండోది సేల్బుల్ అయ్యే పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. నెక్స్ట్ 2 years అయితే ఉండవు. నెక్స్ట్ 2 years అట్లీస్ట్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు జీ అండ్ సోనీ మెర్జర్ అది అనౌన్స్ చేసి బ్యాక్ వెళ్ళారు. సో జీ అండ్ సోనీ కూడా లాస్ట్ మీరు చూస్తే 2-3 years నుంచి దే ఆర్ నాట్ సో మచ్ యాక్టివ్ ఇన్ ద తెలుగు స్పేస్లో. ఎందుకంటే బికాజ్ ఇప్పుడే మళ్ళీ వాళ్ళు మెర్జర్ ఫెయిల్ అయ్యి దే ఆర్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్. అలాగే ఇప్పుడు హాట్స్టార్ అండ్ దీన్ని జరుగుతుంది జియోతో. ఇవన్నీ కూడా కన్క్లూడ్ లేకపోతే ఒక సిచ్యువేషన్కి వచ్చి మళ్ళీ అన్ని టేక్ ఆఫ్ అవుతేనే నవ్ అగైన్ ద కాంపిటీషన్ విల్ కమ్ ఇన్ టు ద మార్కెట్. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ మార్కెట్లోకి కాంపిటీషన్కి వచ్చే వరకు కూడా పరిస్థితి ఎట్లాగే ఉంటుంది. దెర్ ఇస్ నో కాంపిటీటర్స్ రైట్ నౌ. రైట్. సో ద బేసిక్ క్వశ్చన్ ఈజ్ థియేటర్ సస్టైనబిలిటీ ఒకటి. లాస్ట్ 5-6 yearsలో మల్టీప్లెక్సెస్ ఇప్పుడు పీవీఆర్ అనేది వీధికి ఒకటి ఉంటుంది. ఇన్ ఎ స్ట్రెచ్ లైక్ 2-3 kilometer స్ట్రెచ్లో 2 ఉంటున్నాయి కొన్నిసార్లు. థియేటర్కి వెళ్తే ఎవడు సినిమా చూసి రాడు, ఏదో ఒకటి కొనుక్కోవటం. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ అఫైర్. అది ఒక సైడ్. రెండో సైడ్ ఓటీటీ. ఇట్స్ లైక్ ఎ డబుల్ ఇంపాక్ట్. థియేటర్కి వెళ్ళే వాడికి థియేటర్ ఖర్చులు,
అది ఒక సైడ్ నుంచి, రెండో సైడ్ నుంచి ఓటీలో వస్తుంది కదా చూద్దాం, ఫ్రీగా యా సబ్స్క్రిప్షన్లో చూద్దామని. అదే సో ఈ డబుల్ ఇంపాక్ట్ వల్ల చిన్న సినిమా అనేది ఇట్స్ నాట్ సస్టైనబుల్ అవుదు. రైట్. పెద్ద సినిమాలు కూడా ఈవెంట్ ఫిల్మ్స్ లైక్ కల్కి అంతే, ఓన్లీ థియేటర్లోనే యూ హ్యావ్ దట్. అంటే చిన్న సినిమాలు బికమింగ్ ద ఒరిజినల్స్ అయిపోతాయి, ప్లాట్ఫామ్ ఒరిజినల్ స్పేస్లోకి చిన్న సినిమాలు వెళ్ళిపోతాయి. ఒక గ్రేట్ చిన్న సినిమాలో చాలా గ్రేట్ ఫిల్మ్స్ ఒక్కోసారి డెలివరీ అవుతాయి, అవి థియేటర్లో సస్టైన్ అవుతాయి. బట్ అవి ఏంటంటే చాలా రేర్గా జరిగే ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా. అవును. పెద్ద సినిమాలు ఏంటంటే రేపొద్దున ఇప్పుడు హిందీ వాళ్ళు ఉంది, హిందీ సిచ్యువేషన్స్ ఉంటుంది, దే హ్యావ్ టు సిట్ విత్ ద మల్టీప్లెక్స్ చైన్స్. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్కి ₹10 వస్తే వాడికి ₹10 వెళ్తుంది. సో మన తెలుగు కూడా స్లోగా రేపొద్దున వన్స్ ఈ కార్పొరేట్స్ అన్నీ వచ్చి థియేటర్స్ని ఎప్పుడైతే వాళ్ళ చైన్స్లోకి తీసుకెళ్తుందో, మనం కూడా మనకు ఒక ₹1 వస్తే ₹10 వాళ్ళకి ఇచ్చి ₹10 ఒక 50 పైసా వాళ్ళకి 50 పైసా ప్రొడ్యూసర్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంతే. ఎందుకంటే ఇది జరగబోయే ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు వరకు ఏంటంటే కొంతమంది పెద్దలు ఇండస్ట్రీలో కాపాడారు నిజంగా చెప్పాలంటే థియేటర్కల్ సిస్టమ్ని. ఎందుకంటే ఓనర్స్ వెళ్ళిపోతుంటే వాళ్ళు లీజులు తీసుకుని వీళ్ళు వాటికి మళ్ళీ పెట్టుబడులు పెట్టి దాన్ని రీఫర్నిష్ చేసి వాళ్ళందరినీ చంపేశారు ఇప్పుడు. అవును. ఎంత తలకాయ పోడు అంటే ఎందుకు మనం అనిపించుకోవడం అనే దాంట్లో ఎవరికాళ్ళు వదిలేసి హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు లాస్ట్ 3 years నుంచి మళ్ళీ వాళ్ళు థియేటర్ల మీద పెట్టుబడి పెట్టడం కానీ థియేటర్ నుంచి రీఫర్నిష్ చేయడం కానీ, బికాజ్ ఓటీటీ వచ్చింది అండ్ ఎప్పుడైతే ఈ గొడవలన్నీ ఉన్నాయో అందరూ వదిలేశారు ప్రజెంట్. ఇప్పుడు వదిలేసిన థియేటర్స్ అన్ని కార్పొరేట్స్ వచ్చి జాగ్రత్తగా తీసుకెళ్తాయి, అప్పుడు తెలుస్తుంది అసలైన ప్రొడ్యూసర్ పెయిన్ ఏంది అనేది. రైట్. అంటే మీరు గమనిస్తే యూఎస్ఏ స్పేస్లో కూడా ఇంతకుముందు ఇండివిజువల్గా ఎగ్జిబిటర్స్ ఉండేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు. పోస్ట్ కోవిడ్ ఏమైపోయిందంటే ఆ సిస్టమ్ కూడా స్లోలీ డైయింగ్ డౌన్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ గోయింగ్ ఫర్ కమిషన్ బేస్డ్ రిలీజ్ రాదర్ దాన్ సెల్లింగ్ ఇట్ ఆఫ్. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చెప్పే రేట్లు డిస్ట్రిబ్యూటర్స్ ఇవ్వడానికి భయపడుతున్నారు. ప్రొడ్యూసర్ ఈజ్ రియల్లీ కాన్ఫిడెంట్. For certain films it is working really great. For example, Kalki 18.5 million చేసింది నార్త్ అమెరికాలో. బట్ అంతకంటే తక్కువకే ఆఫర్ చేశారు. బట్ అట్ ద టైమ్ ఇట్ లుక్ వెరీ బిగ్ అన్నట్టు నెంబర్. అవును. సో ప్రొడ్యూసర్ గాట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. సో మీరు చెప్పినట్టు ఇక్కడ లోకల్ స్పేస్లో మనకి ఎగ్జిబిటర్ అనే వాడు వెళ్ళిపోతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ కూడా వెళ్ళిపోవచ్చు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ థియేటర్ చైన్స్ ఆర్ గోయింగ్ టు బి ద డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్, కమిషన్ బేసిస్ మీద రిలీజ్ వెళ్ళిపోతాయి ప్రొడ్యూసర్స్కి అంతే. యా. సో ఒక ఫిల్మ్ రిలీజ్ చేసినప్పుడు దానికి ట్యాక్సెస్, రెమ్యునరేషన్స్ అన్నీ పోయి మళ్ళీ అంటే ఏ అయితే ఇవి ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ థియేట్రికల్ సిస్టమ్, ఓటీటీ సిస్టమ్, దే డోంట్ పుట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫిల్మ్ ప్రొడక్షన్లో ఏం పెట్టరు. బట్ యు ఆర్ ఫీడింగ్ దెమ్ వితౌట్ దే ఆర్ జస్ట్ వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాటికి ఇన్పుట్స్ ప్రొడ్యూసర్స్ ఆర్ గివింగ్. ప్రొడ్యూసర్ ఈస్ పుట్టింగ్ ఆల్ హిజ్ రిస్క్, హీస్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా హిట్ అయితేనే వస్తుంది. కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కమర్షియల్ సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్, థియేటర్స్ అండ్ ఓటీటీ స్పేసెస్ ఆర్ గెటింగ్ ద ఫీడ్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ ఈస్ సఫరింగ్ ఎవ్రీథింగ్. ఇది ప్రొడ్యూసర్స్ చేసుకున్న తప్పే, ఇది ఎవరో చేసిన తప్పు కాదు. ఇది ప్రొడ్యూసర్స్ వాళ్ళ సెల్ఫ్ గోల్ వాళ్ళే కొట్టుకున్నారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ చెప్తున్నాం ఇది 4 weeks కరెక్ట్ కాదు, ఇట్ షుడ్ బి అట్లీస్ట్ 50 days అని అందరూ మొత్తుకున్నాం. వినలేదు వెళ్ళెవరు. దానికి 1 నెల రోజులు కూడా ఆపారు అప్పుడు సినిమాలు, మీకు గుర్తుందో. అప్పుడు రూల్స్ తీసుకొచ్చారు, వినలేదు, బ్రేక్ చేశారు, అనుభవిస్తారు అంతే. కర్మ ఏంటంటే దీంతో వాళ్ళతో పాటు మేము కూడా అనుభవించాలి అంతే. బట్ ఒక టీంలో ఉన్నప్పుడు ఒక టీంలో కొంతమంది తప్పు చేస్తే మొత్తం టీం ఎఫెక్ట్ అవుతుంది. నవ్ ప్రొడ్యూసర్ సిస్టమ్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఇది తెలిసే హిందీ వాళ్ళు 8 weeks అని పెట్టుకున్నారు వాళ్ళు మినిమం. ప్రొడ్యూసర్స్ కానీ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ కలిపి. ఇక్కడ తెలుగుకి ఏంటంటే తెలుగు కానీ సౌత్లో ఉన్న లాంగ్వేజెస్లో అంత యూనిటీ రావడం కష్టం ఇక్కడ. అంటే ఈజీలీ బ్రేక్ చేయొచ్చు ఇక్కడ యూనిటీని కూడా. సో 100% ఏంటంటే ఇది హిందీలో జరిగింది ఒకప్పుడు. ఇది వాళ్ళ శాటిలైట్ చాలా ఎర్లీగా ఇచ్చేసేవారు ఫస్ట్లో. ఇస్తే ఒక 5 years వాళ్ళు సఫర్ అయిన తర్వాత అమ్మ ఇది కరెక్ట్ కాదని చెప్పి దే మూవ్ టు ద 100 days ఆఫ్ ద శాటిలైట్ అక్కడ. అదేనా మన తెలుగులో ఇప్పుడు ఓటీటీకి ఆ తప్పు జరిగింది. వీళ్ళందరూ రియలైజ్ అయ్యి ఇది నాశనం అయిపోతాం అని చెప్పి వీళ్ళందరూ మళ్ళీ కరెక్ట్ అవ్వడానికి అది జరిగితే కనుక
దెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ థియేటర్ అనేది బాగుంటుంది, ఎందుకంటే పీపుల్ ఆల్వేస్ Love to వాచ్ with the crowds, క్రౌడ్స్. బట్ ఏంటంటే ఆ కరెక్షన్ జరగాలి. అది ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనేది వీళ్ళంతా సఫర్ అయ్యి మొత్తం జ్యూస్ బయటికి వెళ్తే కానీ అది జరగదు, లేదా ఇంకా మొత్తం అట్లాగా సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. మా స్లోగా అది నేను చెప్పేది ఇట్ విల్ టేక్ టైం, కానీ జరుగుతుంది కరెక్ట్ అవ్వకపోతే. రైట్. మీరు చెప్పారు ఒకటి, ప్యారిస్లో ఫిల్మ్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ లోకల్ ఫిల్మ్స్ అనేసి. అవును. సో ఇటు సైడ్ గవర్నమెంట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రాజశేఖర్ రెడ్డి గారు హీఈస్ ఆస్కింగ్ అబౌట్ గద్దర్ అవార్డ్స్ మేము అనౌన్స్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య గద్దర్ అవార్డ్స్ గురించి మాట్లాడుతూ వీఆర్ సెండింగ్ ద ఫీలర్స్ బట్ దెర్ ఈస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసి అంటున్నారు. సో గవర్నమెంట్తో మాట్లాడేసేసి ఎనీ కన్స్ట్రక్టివ్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి హెల్ప్ అయ్యి అట్ ద సేమ్ టైం రిలేటెడ్ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీసీ థియేటర్స్ వీటన్నిటికి సంబంధించి ఏదన్నా చేయగలరు? టూ గవర్నమెంట్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ నౌ, ఈవెన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా ఫార్వర్డ్ వచ్చి ప్రొడ్యూసర్స్ని మనం పిలిచి మీకు ఏం కావాలి, కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఆయన పిలిచి మీకు ఏం కావాలి, నేను ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను కాబట్టి మీకు ఏదన్నా ఇండస్ట్రీకి కానీ ఇటు జనాలకు కానీ ఉపయోగపడుతుంది అంటే నేను చేయడానికి రెడీ అని చెప్పి ఆయన ఒక మెసేజ్ స్ట్రైట్గా ఇచ్చాడు. ఆయన రైట్ ఇచ్చి యూ కమ్ బ్యాక్ అన్నాడు. ఆయన అన్న తర్వాత దానికి సంబంధించి పెద్దలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా నేను గద్దర్ అవార్డ్స్ని చేస్తాను, ఎవరన్నా మీరు యాక్టివేట్గా తీసుకోండి అంటున్నా ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అవును, కరెక్ట్. అదేండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడున్న రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు బిజీ, వాళ్ళ బిజినెసెస్ నెంబర్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. దీని ఇండస్ట్రీ గురించి అంటూ ఒకరు కూర్చుని ఆలోచించి, ఐ హోప్ చిరంజీవి గారు లాంటి పెద్ద అయినా ఎవరన్నా ఒక కమిటీ లాగా ఫామ్ చేసి ఒక బాధ్యత అలాంటి ఆయన, ఎందుకంటే ఆయన అంటే అందరూ వింటారు ఇండస్ట్రీలో, అలాంటి ఆయన ఒక ఆయన తీసుకుని బాధ్యత నిజంగా స్టెప్ ఫార్వర్డ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అది. ఎందుకంటే ద బెస్ట్ గవర్నమెంట్స్ ఇప్పుడు రెండు గవర్నమెంట్స్ కూడా ఇండస్ట్రీకి, రైట్, అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్స్. ఏదన్నా అండ్ క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఉంది కరెక్ట్గా ఇండస్ట్రీ, ఏదన్నా ఉంటే ఇప్పుడు చేసుకోవాలి. రైట్. మీరు యూఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ స్పేస్, ఎందుకంటే యూఆర్ లీడింగ్ యువర్ గీతా ఆర్ట్స్ అనేది లీడింగ్ అండ్ వెరీ ప్రెస్టీజియస్ బ్యానర్ విత్ ఎ లాట్ ఆఫ్ లెగసీ. దాన్ని యూఆర్ హెడింగ్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ యూ డోంట్ హ్యావ్ దట్ ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రెషర్. జనరల్గా ప్రొడ్యూసర్ అనగానే డబ్బులు ఎలా రొటేట్ చేయాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఎలా పెట్టాలి, ఇది ఎంత ఖర్చు అయింది, ఏంటి నెక్స్ట్ ఏంటి. It actually messes up the mind of the filmmaker, producer. So he can't creatively judgment anedi without financial pressure judgment తీసుకోలేదు. But you are in a space where that pressure is not there. You can have a clear mind, take the judgment, which take a call which you think is right for the film. So మీరు you are an outsider, you are not from Allu family. కానీ బన్నీ గారి ఫ్రెండ్, దెన్ యూ వర్క్ దేర్, మిమ్మల్ని నమ్మేసేసి హీఈస్ లైక్ యూఆర్ లైక్ నెంబర్ 2 ఇన్ ద కంపెనీ. సో హౌ డిడ్ యూ గెట్ దట్? ఆయన అల్లు అరవింద్ గారు ట్రస్ట్ గెయిన్ చేసేసి ఆయనకి 3 పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ మీద మిమ్మల్ని పెట్టారు ఇన్ఛార్జ్గా ఆర్ ద నెక్స్ట్ కంపెనీలో పొజిషన్. ఏం లేదండి, ఇప్పుడు కంపెనీలో చూస్తే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ 3 కూడా 3 డిఫరెంట్ దీంట్లో ఉంటారు. ఇప్పుడు పెద్ద అబ్బాయి బాబీ అంటే ఆయన ఎక్కువ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కానీ లేదంటే ఈ టెక్నాలజీ మీద ఎక్కువ బాగా ఇష్టం ఉన్న వ్యక్తి అయినా. సో హీఈస్ ఇంటూ హిజ్ ఓన్ స్పేస్. యాక్చువల్లీ శిరీష్ గారు తీసుకోవాలి కంపెనీని. శిరీష్ గారు హ్యాజ్ ఏ టేకెన్ డెసిషన్ దట్ హీ ఆల్సో వాంటెడ్ టు బి ఏ హీరో. సో అక్కడ నాకు స్పేస్ క్రియేట్ అయింది. కరెక్ట్, అదేందండి. సో కరెక్ట్గా అదే టైంకి నేను ఫామ్లో ఉన్నాను ఆల్రెడీ. శిరీష్ వస్తారని చెప్పి వీఆర్ ప్రిపేరింగ్ ద ఎంటైర్ ప్లాట్ఫామ్. బట్ ఇట్స్ హిస్ ఇండివిజువల్ కాల్. నేను ఎట్లా అనుకుంటున్నాను, మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు అన్నప్పుడు వీ రెస్పెక్టెడ్ హిజ్. ఆయన కాల్ తీసుకుని రెస్పెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఆ పొజిషన్ క్రియేట్ అయింది. రైట్. ఎందుకంటే అక్కడ ఉన్న వీటిల్లో కొంచెం ఆ ఫ్యామిలీకి నమ్మకంగా కానీ, రెండోది ఏంటంటే సినిమా మీద నాలెడ్జ్ కానీ, సినిమా మీద ఒక టేస్ట్, ఎబిలిటీ ఉన్న వ్యక్తుల్లో నాకు అక్కడ స్పేస్ దొరికింది. అక్కడ
స్పేస్ దొరికింది. లక్కీలీ నెక్స్ట్ 2011 నుంచి 2020 వరకు కూడా నా జర్నీ కూడా సక్సెస్ఫుల్గా బాగా వెళ్ళింది. వెళ్తుంతో దట్ బికమ్ ఏ స్టాండర్డ్ పొజిషన్ కింద వెళ్ళింది. ఇప్పుడు ఇట్స్ బీన్ 25 years అయిపోతుంది ఆల్మోస్ట్ నేను ఆ ఫ్యామిలీలో. ఇప్పుడు నేను నా నెక్స్ట్ జనరేషన్ తయారు చేయడం స్టార్ట్ చేసాం ఆల్రెడీ గీతాకి. ఎందుకంటే అరవింద్ గారు తర్వాత వాళ్ళ సన్స్, నేను, నా తర్వాత ఇంకొకళ్ళు, ద గీతా ఆల్సో హ్యాస్ టు బి గో ఆన్. సో ఆల్రెడీ వీఆర్ స్టార్టెడ్ ద నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ చేసాం మేము ఆల్రెడీ. సో ఇట్ ఈస్ లైక్ దట్ ద పొజిషన్, ద మేనేజింగ్ పొజిషన్ విల్ చేంజ్ ఇన్ గీతా ఆర్ట్స్. అది ఒక ఫ్యామిలీగానే కాదు, ఇట్స్ లైక్ కార్పొరేట్. ఇట్స్ లైక్ కార్పొరేట్. అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం, అక్కడ ఎవరు రన్ చేయగలరు, వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి ద ఫ్యామిలీ. ఇన్ కేస్ ఆఫ్ ఫ్యామిలీలో లేదు అక్కడ సిచ్యువేషన్ అంటే కనుక వీఆర్ ఓపెన్ టు, అరవింద్ గారు ఈజ్ ఓపెన్ టు గివ్ ఇట్ టు ద అదర్స్ ఆల్సో ఆ స్పేస్. Right. I budget, how are the financials, budget and sales లేదంటే బడ్జెట్ అనుకున్న దానికి డబుల్ అయింది. యాజ్ ఇట్ ఈస్ నా సినిమాలు ఎప్పుడు కూడా స్టార్టింగ్ అవుట్ ఉంటాయి, ఎండింగ్ వచ్చినప్పటికి ఎప్పుడు డబుల్ ట్రిపుల్ అవుతాయి. ఇది కూడా సేమ్ సిచ్యువేషన్. బట్ లక్కీలీ ఏంటంటే ప్లాట్ఫామ్స్కి గీతార్ట్స్ మీద ఒక నమ్మకం ఉంటుంది, దే డెలివర్ ద క్వాలిటీ అనేది. దానివల్ల ఏంటంటే ఒక 60% నాకు ఐ హ్యావ్ కవర్డ్ ఇన్ ద ప్లాట్ఫామ్ మీద కవర్ అయ్యింది. సో 40% ఐ హ్యావ్ టు కవర్ ఇట్ ఫ్రమ్ ద థియేటర్స్. అది అందుకని నేను డేట్ చూస్ చేసుకోవడం కూడా ఏంటంటే ఇట్ హ్యాస్ టు రన్ వెరీ వెల్ ఇన్ ద సెకండ్ వీక్. ఫస్ట్ వీక్ ఎందుకంటే మీకు తెలియదే ఉంది, ఈ సినిమా టేక్ ఆఫ్ ఏ టైం పడుతుంది. సో యూఆర్ బ్యాంకింగ్ అండ్ ఫిల్మ్ సినిమా బాగుంటుంది ఆడియన్స్లో మౌత్ టాక్ ద్వారా 2 weeks ఆఫ్టర్ సెకండ్ వీక్ ఇట్ విల్ రైజ్ అనేది. రైట్. అంటే మనకి హిస్టరీ చూసుకున్నా కూడా చాలాసార్లు ప్రూవ్ అయింది అది. దాని గురించే ఐఎమ్ వెయిటింగ్ అండి. రైట్. మీ నెక్స్ట్ ఫిల్మ్ తండేల్. అవును. తండేల్ అనేది మీరు చాలా అంబిషియస్గా చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్ డ్రాప్, స్పాన్. అవును. అండ్ బేస్డ్ ఆన్ ఏ రియల్ స్టోరీ అండ్ పీరియడ్, కొంచెం పీరియడ్ ఇదే కదండి. పీరియడ్ కదండి, ఇట్స్ 5 years బ్యాక్. 5 years బ్యాక్ రియల్గా అది 2018లో జరిగింది. అవును. ఆ స్పేస్లో. రైట్. బట్ ఏంటంటే మేము టైం మెన్షన్ చేయకుండా వీఆర్ టెలింగ్ ఇట్ యాజ్ అ స్టోరీ. కాంటెంపరీ ఫిల్మ్. అది కాంటెంపరీగానే కొడుతున్నాం దాన్ని. రైట్. సో ఆ ఫిల్మ్ గురించి చెప్పండి. తండేల్ అనేది ఏంటంటే ఇట్స్ రియల్లీ హ్యాపెండ్ ఫర్ ఒక 21 members ఆఫ్ ఫిషర్మెన్. జనరల్లీ మన మచిలేశ్వరం అని చెప్పి ఇక్కడ మన శ్రీకాకుళం దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి వీళ్ళు గుజరాత్లో ఏంటంటే కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తుంటారు. గుజరాత్లో ఉన్న పోర్బందర్ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే దానికి పాకిస్తాన్ వాటర్స్ చాలా నియర్గా ఉంటాయి. సో అక్కడ పాకిస్తాన్లోకి వెళ్ళే ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా జరిగిన ఒక కథ. బట్ ఈ కథలో కొత్తదనం ఏంటంటే అత్యంత షార్టెస్ట్ టైంలో వాళ్ళు బయటకు వచ్చారు. అది ఎలా వచ్చారు, అక్కడ ఏమేమి జరిగినాయి, అండ్ అది మోస్ట్ క్రిటికల్ టైం. వాళ్ళ లోపల ఉన్నప్పుడే ఆర్టికల్ 371 వచ్చింది. ఇది మన అటాక్ ఒకటి జరిగింది. రైట్. సెన్సిటివ్ టైం, బేసికల్ వెరీ సెన్సిటివ్ టైం. అంటే 3 yearsలో 3 incidents జరిగిన టైం. ఆ టైంలో వాళ్ళు అక్కడ ఉండి బట్ దే కేమ్ చాలా ఫాస్ట్గా బయటకు వచ్చారు. హౌ దే కేమ్ అవుట్ అండ్ ఈ ఆర్టికల్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు అక్కడ ఎట్లా ఉన్నాయి, దానికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒకటి దొరికింది మాకు. రైట్. సో ఆ బ్యూటిఫుల్ అలా సాయి పల్లవి పాయింట్ ఆఫ్ నుంచి ఎట్లాగా, ఎందుకంటే ఈ 21 members అక్కడ ఉన్నప్పుడు లేడీస్ ఎట్లా ఫైట్ చేశారు వాళ్ళ గురించి అప్పుడు. ఎందుకంటే ఆ ఊరు మొత్తం ఎక్కువ గుజరాత్లోనే ఉంటారు. సో 21 families నుంచి మగవాళ్ళు వెళ్ళిపోయారంటే వీళ్ళందరూ కూడా ఎలా ఫైట్ చేశారు ఏంటి అనేది ఒక మంచి స్టోరీ దొరికింది అది. అందుకని అది ఒరిజినల్ బేస్ తీసుకుని చేస్తున్నాం. అది చాలా ఎక్సైటింగ్ ఉంది స్టోరీ. అవునండి. నాట్ లైక్ రెగ్యులర్ తెలుగు కాకుండా ఆ మూమెంట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే చిన్న డిఫరెంట్గా ఉంటుంది సినిమా. డెఫినెట్లీ మిమ్మల్ని అయితే మేము మచిలేశ్వరం అక్కడి నుంచి కరాచీ తీసుకెళ్తాం. అది సినిమా చూస్తున్నాను సేపు. సో బేసికల్గా మీరు స్టోరీ అంతా చెప్పేశారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ దట్ హ్యాపెండ్ అనేది. రైట్. సో ఇంత పెద్ద స్పేస్లో ఐ మీన్ ఇంత చాలా కంజెస్టెడ్ రిలీజ్ టైంలో ఐ ఫిల్మ్ హిట్ అవ్వాలని, అండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ప్రాఫిట్స్ అండ్ మీ బ్యానర్కి పేరు అక్కర్లేదు. బట్ ఐ హోప్ దిస్ మూవీ ఎంటర్టైన్స్. ఎంటర్టైన్మెంట్ అయితే 100% బయటకు వచ్చినప్పటికీ మీ పొట్ట నొప్పి పెట్టేటట్లు నవ్వించి బయటకు పంపిస్తామండి. అదైతే గ్యారంటీ. అలాగనే అలా నవ్వుతూ ఏదో ఒక సింపుల్గా తేల్చేసారని కాకుండా లాస్ట్ 15 minutes మాత్రం మెసేజ్ ఉంటుంది, 6 ఉంటుంది. మెసేజ్ కాదు బట్ ఒక గుడ్ ఫీలింగ్తో బయటకు వస్తారు. అది రైట్. ఆల్ ది బెస్ట్. రైట్ అండ్